అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట ఏమిటో తెలుసుకుందామా? అనగనగా ఒక అడవి. అడవిలో చిన్న నది ఉండేది. ఆ నదిలో కొన్ని చేపలు నివసిస్తూ ఉండేవి. ప్రతిరోజు ఆ నది దగ్గరకు కొన్ని జంతువులు నీళ్లు తాగటానికి వస్తూ ఉండేవి. ఆ నదిలో ఉన్న చేప ప్రతిరోజు ఆ జంతువులను గమనిస్తూ ఉండేది. జంతువులన్నీ బయట చక్కగా సంతోషంగా జీవించడం చూస్తున్న ఆ చేపకి ఎప్పుడూ ఈ నీటిలో ఉండాలా, మిగిలిన జంతువుల్లాగా బయట ఉంటే బాగుంటుంది అని ఆలోచించింది. తన ఆలోచనను తన స్నేహితులతో పంచుకుంది. తన తోటి స్నేహితులు మాత్రం మనం బయటకు వెళ్తే బ్రతకలేమని ఎంతో వివరంగా చెప్పాయి. ఎంత చెప్పినా వారి మాటను వినకుండా తాను బయటకు వెళ్ళాలని నిర్ణయించుకుంది ఆ చేప. మీరు రాకపోయినా నేను వెళ్తున్నాను అని చెప్పి ఒడ్డుకు చేరుకుంది ఆ చేప పిల్ల. ఒడ్డుకు చేరుకున్న ఆ చేపకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. తాను జీవించలేను అనుకున్నంత బాధగా ఉంది ఆ చేపకు. ఎవరైనా సహాయం చేస్తారేమో అని చుట్టూ చూసింది. అంతలో ఆ చేపకు ఒక కొంగ కనిపించింది. ఆ కొంగను సహాయం అడిగింది. ఆ కొంగ సరే అని చెప్పి తన నోటితో ఆ చేపను పట్టుకొని అమాంతం మింగేసింది. నేను అనుకున్నదే జరగాలని అనే ధోరణి వల్ల ఆ చేప కథ ముగిసింది. మన జీవితంలో సరైన నిర్ణయాలు, ఆలోచనలు, పనులు గాని లేకపోతే కోరి కష్టాలు తెచ్చుకుంటాం. తప్పిపోయిన కుమారుడు బయట బాగుంటుందని తండ్రిని విడిచి వెళ్ళాడు. అన్నీ కోల్పోయాడు. చివరికి తెలుసుకొని తిరిగి వచ్చాడు. చాలా వాటిని కోల్పోతే గాని సత్యాన్ని గ్రహించలేము. అందుకే కోల్పోయే ముందు సత్యాన్ని గ్రహించేలా మంచి ఆలోచన చెప్పే వారిని కలిగి ఉండి దానిని విని ముందుకు వెళ్తే గనక బహుశా మనం ఏమీ కోల్పోము అని పెద్దల అభిప్రాయం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.